ఈరోజు మీరు గ్లోబల్ వాయిస్ లో వార్తలు వింటున్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల. త్రాగు నీటి అవసరాల కొరకు చీఫ్ ఇంజనీర్ ఆదేశానుసారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులు శుక్రవారం ఉదయం సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ త్రాగునీరు ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్కు కేవలం తాగునీటి అవసరాల నిమిత్తం 1.5 టీఎంసీల నీటిని 4 రోజుల పాటు విడుదల చేస్తున్నామని, వాటిని పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కుడి కాలువ ద్వారా 5,598 క్యూసెక్కుల నీటిని ఆంధ్రాకు విడుదలవుతుంది. ఎడమ కాలువ నుండి తాగునీటి అవసరాల కొరకు రోజుకు 4,000 క్యూసెక్కుల చొప్పున 4 రోజుల పాటు 1.5 టీఎంసీల నీటి విడుదల చేయనున్నట్లు నీటిపారుదల అధికారులు వెల్లడించారు. సాగర్ ప్రాజెక్టు సమాచారం. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ఇది 312.50 టీఎంసీలకు సమానం. ప్రస్తుత నీటిమట్టం 505.50 అడుగులు ఉండగా 124.3370 టీఎంసీలకు చేరుకుంది. అయితే నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా 5,540 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా, ఎడమ కాలువ ద్వారా 3,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.